రేణుగుంటలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 14 లక్షల విలువైన 97 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రభాకర్ను అరెస్ట్ చేశారు. రేణుగుంట సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని పట్టుకుంది. తమిళనాడు తిరువల్లూరు జిల్లాకు చెందిన నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో కేసును వేగంగా ఛేదించిన పోలీసులను అభినందించారు. ప్రజలు LHMS యాప్ ద్వారా పోలీసుల సేవను వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు రేణిగుంట పోలీసు యొక్క చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి రేణిగుంట బుగ్గవీధిలో డే అఫెన్స్ ఒకటి జరిగింది. డే అఫెన్స్ జరిగిన 20 డేస్ లోపే హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకొని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు వెండి, విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.